హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నెల్లూరు చేపల పులుసు అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇది తయారీ విధానం చూద్దాం ఇప్పుడు. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక 3 కట్ చేసుకున్నాం. అవి వేసి మిక్సీ పట్టుకోవాలండి. చేప ముక్కలు ఎక్కువ ఉన్నాయి, అందుకని కొంచెం ఎక్కువ ఆనియన్ పేస్ట్ అన్నది ఎక్కువ సిద్ధం చేసుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. చేపలు చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇది 7 కేజీల చేప. చాలా పెద్ద పెద్ద ముక్కలు అన్నవి వచ్చినాయి. దీనికోసం నెల్లూరు చేపల పులుసు కదా, దానికోసం మామిడికాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం. ముందుగా ఒక బాండి పెట్టుకుని ఇలా వెడల్పుగా ఉన్నది పెట్టుకోవాలి చేపల పులుసుకి ఎప్పుడైనా. అందులో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, మసాలా పేస్ట్, అది వేసి వేయించుకుందాం. చేపల పులుసులో ఎప్పుడు కూడా ఉత్తి ఆనియన్ పేస్ట్ కాకుండా ఇలా మసాలాలతో వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అన్నదే. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇది బాగా వేగాలి. ఈ ఆనియన్స్ పేస్ట్ బాగా వేగిలాగా వేయించుకోవాలి, లేకపోతే పచ్చివాసన వచ్చి అసలు బాగుండదు. ఇందులో ఒక 2 కరివేపాకు రెబ్బలు అలాగే వేసేసుకోండి. కొంచెం పసుపు వేసి దీన్ని బాగా మగ్గనిద్దాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కర్రీకి సరిపడగా వేసేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, పులుసు కదా, ఎక్కువే వేసుకోవాలి, చూసి వేసుకోండి. ఇది మొత్తం కలిపేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే వేసుకోవాలండి, ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. మనం కర్రీ ఎక్కువ క్వాంటిటీ అన్నది చేస్తున్నాం కాబట్టి అన్నీ కొంచెం ఎక్కువే వేసుకోవాలి కర్రీకి సరిపడగా. ఇది బాగా వేయించుకోవాలి. చూడండి, ఇది బాగా వేగింది కదా. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం. ఇది హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా తమ్ముడు చేస్తుంటే నేను వీడియో తీసానండి. కర్రీ అన్నది చాలా బాగా చేశారు, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా చేప ముక్కలన్నీ వేసేసుకోవాలి. చూసారా ముక్కలు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. చేప ఇలా పెద్దది తెచ్చుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినడానికి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం. ఈ మసాలా చేప ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకుందాం. చాలా నీట్గా, చాలా కూల్గా వండుతున్నాడు మా తమ్ముడైతే. ఇవి ఒకసారి ముక్కలు పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం ఇలా గరిటె పెట్టి కలిపినా ఏం కాదు. ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకుని చింతపండు పులుసు అన్నది వేసుకోవాలి. చింతపండు పులుసు తక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే మనం నెల్లూరు చేపల పులుసు కదా, మామిడికాయ వేసుకుంటాం కాబట్టి. అయినా చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాం. ఇది ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి ఉడికించుకుందామండి. మూత తీసి చూద్దాం ఒకసారి. చేపలు వారానికి ఒకసారన్నా తినడం చాలా మంచిదండి. ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నవి ఉంటాయి. పిల్లలకి తరచూ పెట్టడం వల్ల చాలా మంచిది. దీంట్లో ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. ఇలా మామిడికాయ ముక్కలు వేసి వండిన తినడం ఫస్ట్ టైం అండి. నేను ఎప్పుడు చేయలేదు. నార్మల్గా చేపల పులుసు, చేపల ఫ్రై, చేపల ఇగురు అన్న చేస్తాం, కానీ ఇలా ఎప్పుడు చేయలేదు. ఇదైతే టేస్ట్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేప బుర్రలు వేసుకుందాం ఇప్పుడు. చూసారా, 7 కేజీల చేప మొల పెద్ద పెద్ద బుర్రలు ఉన్నాయి. ఇవి మొత్తం గిన్నె ఇవి 2 పట్టేసినాయి, అంత పెద్దవి ఉన్నాయి. ఇది మొత్తం ములిగేటట్టు ఒకసారి కలిపేసుకుంటే మొత్తం ములగాలండి. గరిటతో కొంచెం ఒత్తి ఇలా అంటే ములుగుతాయి. కర్రీ అన్నది ఇలా మీరు ఎప్పుడు మామిడికాయ వేసి చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి ఒకసారి తీసి చూద్దాం.
ఇంకా ఉడకాలి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ అయితే మొత్తం కర్రీ రెడీ అయిపోద్దండి. చూసారా ఉడికిపోయింది కదా! చేపల కూర అన్నది ఎక్కువ ఓవర్‌గా కుక్ చేసుకోకూడదు. ముక్కలన్నవి విడిపోతాయి. నార్మల్‌గా ఒక 15 మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోద్ది ఎంత పెద్ద చేప అయినా సరే. చివరగా కొత్తిమీర వేసుకుందాం. నెల్లూరు చేపల పులుసు అంటే ఏం లేదండి. మనం మామిడికాయ ముక్కలు వేసుకుంటే అదే నెల్లూరు చేపల పులుసు. మనం నార్మల్‌గా చింతపండు అన్నది వేసుకుంటాం కదా! ఇందులో అవసరం లేదు అంటే కొంచెం వేసుకోవాలి. నార్మల్‌గా కొంచెం చేపలైతే అవసరం ఉండదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.